వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. సో, మీ అందరికీ ఫస్ట్‌గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అండ్ మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మరి ఇప్పుడు న్యూ ఇయర్‌లో 2026లో మార్కెట్ ఎలా ఉంది? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఏ కంపెనీస్ టాప్ 5 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది? ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి స్టాక్ మార్కెట్‌లో ఎక్స్‌పర్ట్ అండ్ ఎనలిస్ట్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి సార్ మన ముందున్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యాహ్! ముందుగా ఫైన్. మీకు గూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థాంక్ యూ అండి. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్‌లో అందరికీ ఒక హోప్ అంటే అందరికీ హ్మ్. బేసిక్‌గా ఓపెన్‌గా మాట్లాడుకునేదేంటంటే, లక్ష్మీదేవి మన దగ్గరకొస్తుందా అనే హోపే సార్ అందరికుండే హోపు. అవును. సో, మరి ఈ లక్ష్మీదేవి వచ్చే మార్గాలు మార్కెట్‌లో ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినిట్‌గా అండి. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ 2025 ఎవరికీ కూడా స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ ప్రాఫిట్స్ రాలేదు. ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ ట్రంప్ గారు చాలా ఎఫెక్ట్ చేశారు మనని. సో, హ్మ్. దానివల్ల ఏంటంటే టారిఫ్స్ పెంచటం, తర్వాత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా బాగా రీజన్స్. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే బాగా డౌన్ అయిపోయినాయి. సో, ఇప్పుడు 2026 ఎలా ఉండబోతుంది? ఏ రకంగా ఉండబోతుందని చూసుకుంటే 26లో జరిగేదేంటంటే, రేపు ఫస్టు బడ్జెట్ అనేది ఒకటి ఫిబ్రవరి 1 తారీఖు వస్తది కాబట్టి బడ్జెట్ ర్యాలీ ఉంటది. సో, కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ 2 డేస్ నుంచి బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అయింది. మార్కెట్స్ గ్రో అవుతున్నాయి. సో, ఈ 2, 3 మంత్స్ కూడా బానే ఉంటాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో కూడా మంచి ర్యాలీ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఏంటంటే, ఇక్కడ కొంత పార్టిసిపేట్ చేయొచ్చు మనం. హోప్స్ 26 హోప్‌ఫుల్లీ ఇప్పుడు ఫస్టు ఈ రష్యా పీస్ టాక్ అయిపోతే మనకి కూడా యూఎస్‌తో ట్రేడ్ డీల్ గనక సెట్ అయిపోతే మనకి మార్కెట్స్ కూడా మంచి ర్యాలీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనీ టైమ్ ఇవి జరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. మనం పాజిటివ్‌గా ఉండి సెలెక్టివ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మనం వర్కౌట్ అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 2025లో ఒక రకంగా మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసినా, ఎక్కువగా మనం హ్మ్. గ్రోత్ అయితే చూడలేదు సార్. మరి 2026లో ఈసారి కొంచెం పక్కాగా కనిపిస్తుందా? సేమ్ అలానే ఉండబోతుందా? 26లో ఏంటంటే కొన్ని రివల్యూషనరీ చేంజెస్ కనపడుతున్నాయి. మేజర్‌గా ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ దాదాపు ఒక 30,000 ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నారు. కాబట్టి ఓకే. వాటికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఎప్పుడైతే వస్తాయో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ మంది కొనడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. రైట్. దానివల్ల క్రూడ్ ఇంపాక్ట్ తగ్గుతది. హ్మ్. సో, క్రూడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ట్రేడ్ డెఫిసిట్ బాగా ఉందన్నమాట. సో, అవన్నీ 26, 27 బాగా వస్తాయి. తర్వాత రైల్వే స్టాక్స్ కూడా అక్కడ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా ఓకే. 26 బానే ఉంటుంది. సార్ మరి ఆ కంపెనీస్‌లో ఇప్పుడు నెక్స్ట్ మనకి న్యూ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ 2, 3 మంత్స్ చూసుకుంటే ఏ టాప్ 5 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇయర్ ఎలా స్టార్ట్ చేయొచ్చంటారు? ఎక్సలెంట్ అండి. మీ అందరికీ కూడా నేను రెగ్యులర్‌గా టాప్ 5 కంపెనీస్ ఇస్తున్నాను. హ్మ్. ఇది మీరు ఎడ్యుకేషన్ పర్పసే తీసుకోండి. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకోండి. నేనెక్కడ కూడా మీరు 100% కొనాలని రికమెండ్ చేయట్లేదు. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ ఒక సపోర్టివ్‌గా ఇస్తున్నా. ఇది డేటాని మీరు పాజిటివ్‌గా తీసుకోండి. మీరు కూడా 1, 2 సార్లు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఓకే. సో, ఫస్ట్ కంపెనీ ఏంటంటే యాస్ట్రల్ పైప్స్. ఈ యాస్ట్రల్ పైప్స్ అనేది ఇండియాలో లార్జెస్ట్ పీవీసీ కంపెనీ. ఇది దాదాపు 25 ఇయర్స్ నుంచి ఉంది. ఇది ప్రెజెంట్ వచ్చి 1400, 1450 ఆ రేంజ్‌లో ఉంది. ఈవెన్ 1400కి వచ్చినా మళ్ళీ బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1600 దాకా టార్గెట్ ఉంది. సో, యాస్ట్రల్ పైప్స్ ప్రెజెంట్ ఇది టాప్ 200 కంపెనీ అనమాట నేను చెప్పేది. ఓకే. సో, కాబట్టి ఇది 1400 ఆ రేంజ్‌లో 1450 మళ్ళీ 1400 టార్గెట్ వచ్చి 1600లో దాకా ఛాన్స్ ఉంది. 2, 3 మంత్స్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది అరబిందో ఫార్మా. మనందరికి తెలిసిందే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అరబిందో ఫార్మా. ఇది ప్రెజెంట్ 1200 అలా ఉంది. ఇది 1150 అలా వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1300 వచ్చే వరకు ఛాన్సెస్ ఉంది. 1350 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాతొచ్చి హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ. ఇది హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ ఏంటంటే అంతకుముందు 5500 అలా ఎళ్లి అది స్ప్లిట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ 2650 ఆ రేంజ్‌లో ఉంది. సో, ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 2600 ఆ రేంజ్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2800 దాకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ వచ్చి ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. సో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో, మార్కెట్స్ పెరిగితే ఇవి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ బావుంది. ఓకే. తర్వాత కో4జీ ఫోర్త్ కంపెనీ ఏంటంటే కో4జీ. ఇది రీసెంట్‌గా ఒక ఏఐ కంపెనీని కూడా బై చేసింది, అక్వైర్ చేసింది. కో4జీ వచ్చి 1950 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 1650 ఆ రేంజ్ ఉంది. సో, 1650 నుంచి మళ్ళీ 1600 కూడా వచ్చినా ఈ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి మళ్ళీ 1800 దాకా ఛాన్స్ ఉంది. హ్మ్. సో, చాలా సార్లు 1600 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ 1800కి వచ్చే ఛాన్స్ ఉంది.
తర్వాత వచ్చి హిందుస్థాన్ జింక్. జింక్ ఏంటంటే ఇది లాస్ట్ 3 మంత్స్ నుంచి చూస్తే నాన్ స్టాప్‌గా ర్యాలీ ఉంది. ఇది ప్రెజెంట్ 620 అలా ఉంది. ఎందుకంటే సిల్వర్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ ఏంటంటే కాపర్ నుంచి గానీ, జింక్ నుంచి గానీ వస్తుంది. సో, కాబట్టి హిందుస్థాన్ జింక్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రెజెంట్ 620 ఉంది. ఈవెన్ 580 వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 700 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. జస్ట్ ఒక 2 మంత్స్‌లో 700 అలా ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఈ 5 కంపెనీస్ అండి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మీకు చార్ట్స్ అయి చూసుకొని ఇవన్నీ టాప్ 200 కంపెనీసే వీటన్నిటిలో. సో, మళ్ళొకసారి చెప్తున్నా ఆస్ట్రల్ పైప్స్, అరబిందో ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ, అలాగే కోఫోర్జ్, అలాగే హిందుస్థాన్ జింక్. రైట్. సో, ఈ 5 కంపెనీస్‌లో మీరు చూసుకోవచ్చు. ఓకే. సో, బేసిక్‌గా చూసుకుంటే ఇప్పుడు మీరన్నట్టు 2026లో ఏవైతే మార్పులు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, అదర్ న్యూ ప్రొడక్షన్స్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో దానికి సంబంధించిన కంపెనీస్ గ్రో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందంటారు సార్? దానికి ఉన్నాయి. అలాగే ఏంటంటే మెటల్స్ ఈసారి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మెటల్ కంపెనీస్ కానీ, అలాగే ఇప్పుడేంటంటే స్టీల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ 3 ఇయర్స్ పెంచాడు. అవి పెరుగుతున్నాయి. సో, అలా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఛాన్స్ ఉన్నాయి పెరుగుతాయి. ఓకే. సో, ర్యాలీ వస్తుంది కాబట్టి అన్నిట్లో కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్ బేసిక్‌గా చూసుకుంటే కొంతమంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే న్యూ ఇయర్ వచ్చింది కదా! ఓల్డ్‌వి ఏమన్నా కొంచెం గ్రో అవ్వకుండా అనుకున్నట్టు కాకపోతే అవి తీసేయడము, మళ్ళీ ఇక్కడ హ్మ్. మీరు చెప్పినవి కొన్ని చూసి అవి గ్రో అవ్వకపోతే తీసేయడం ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో, అలా మరి వాళ్ళు ఫ్లక్చుయేట్ అవ్వడం కరెక్టేనా? లేతే హోల్డ్ అవ్వాలంటారా? ఎప్పుడైతే లాస్ కనుక అవుతుందనుకోండి పోర్ట్‌ఫోలియోలో మీరు 100% తీయకుండా ఒక 50% ఎగ్జిట్ అవ్వండి. ఓకే. ఇటు ఇలాంటి కంపెనీస్‌లో రావచ్చు. ఇప్పుడు మేము చెప్పే వాటిలో ఏంటంటే టెక్నికల్స్ చూస్తాం కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్లైండ్‌గా చేస్తారు కాబట్టి వేరే వాళ్ళెవరు చెప్పారు, వీళ్ళెవరు చెప్పారు అని తీసుకుంటాం కాబట్టి వాటిలో సక్సెస్ రేట్ కన్నా ఇప్పుడు మేము ఏంటంటే చార్ట్స్ ఇవన్నీ చూసి చెప్తాం కాబట్టి కొంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ట్రెండ్ బాగున్నప్పుడు ఇవి బాగా ఫస్ట్ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ లాస్‌ని కంప్లీట్‌గా లాస్ ఎగ్జిట్ అయ్యే కన్నా కొంత పోర్షన్ ఎగ్జిట్ అయిపోయి ఇవి తీసుకొని ఈటిల్లో కొంత బెనిఫిట్ రాగానే మళ్ళీ వాటిలో మార్చుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఓకే. స్టాక్స్ గురించి కానీ, అడ్వైజరీ గురించి కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తాను. సో, చూసారు కదా! మీకు కూడా టాప్ 5 కంపెనీస్ వేటిలో ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్పారు. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోవచ్చు. మరిన్ని ఎపిసోడ్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్‌టీవీ బిజినెస్.